శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కొంతమంది జర్నలిస్టుల రూపంలో జర్నలిస్టులుగా తయారయ్యి కబ్జాలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు అంటూ పొట్టకూటి కోసం సొల్లు వాగుడు వాగేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళ ఆటలన్నీ కూడా మిగతా చాలా వరకు చూసాం, కొంత అయితే నిజమనే నమ్మేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన పొలాల దగ్గరికి వచ్చి ఆయన కబ్జా చేశారని అనేటువంటి ఒక ఆరోపణ చేశారో అప్పుడే అర్థమైపోయింది. వీళ్ళు ఇప్పటిదాకా వాళ్ళకి ఏదో కాస్తో కూస్తో నిజం ఉందేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జనం కూడా వీళ్ళు ఇలాంటి బ్యాచా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి వీడియోల చరిత్ర చూసి అంటే ఇవన్నీ కూడా వీళ్ళ సొల్లు కబుర్లేగా, వీళ్ళని బెదిరించి ఆ వెంచర్ దగ్గరికి, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది కబ్జా చేశారు, అది ఇది అని చెప్పి 4 డబ్బులు కొట్టేయటమే తప్ప వీళ్ళ చేసినటువంటి ఆరోపణలు ఎక్కడా కూడా నిజం లేదు, ఏది కూడా వాళ్ళు నిరూపించలేదు. ఎంతసేపు కబ్జా చేశారు అనేటువంటి ఒక క్లాత్ని మొత్తం నల్లగా చేసి వాళ్ళ ముఖం మీద పడేసి నువ్వు తుడుచుకో, నువ్వే క్లియర్ చేసుకో అని చెప్పేసి వదిలేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎక్కడా కూడా ఇదిగో ఇది కబ్జానే చేసింది, ఇదిగో ఆధారాలు, ఇదిగో కోర్టు ఇచ్చింది, ఇదిగో గవర్నమెంటు ఇది కబ్జా అని చెప్పి నిరూపించింది అనేటువంటిది మాత్రం వాళ్ళ వీడియోల చరిత్రలో ఇప్పటి వరకు జరగల. ఎందుకంటే అది ఎప్పుడు తెలిసింది అంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు తెలిసింది. వీళ్ళ ఆటలు ఎక్కడైనా ఆడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అదేదో అంటారు కదా, ఎక్కడైనా సరే 1000 గద్దలు తిన్న రాబోందు ఒక్క గాలివానకి చచ్చిపోయింది అన్నట్టుగా వీళ్ళ ఇష్టానుసారం ఎగిరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి సతికిల పడి మొత్తం కొలాప్స్ చేసుకున్నారని చెప్పాలి. వాళ్ళకు ఉండేటువంటి క్రెడిబిలిటీ కావచ్చు మొత్తం అంతా సర్వనాశనం చేసుకున్నారు అని చెప్పాలి. పొట్టకూటి కోసం ఏయో వీడియోలు చేసుకుంటున్నారని ఎవరు పడితే వాళ్ళు వదిలేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో ఎత్తి తన్నారంతే, ఆ టైప్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా అనేటువంటి మాటలను తీసుకొచ్చి ఇష్టానుసారం ప్రసారం చేశారు. ఏమన్నా ఆధారాలు ఉన్నాయంటే ఇదిగో ఇదేదో పేపర్ ఉంది, డాక్యుమెంట్ ఇది, పవన్ కళ్యాణ్ గారి స్థలం కొన్నట్టుగా ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి అనే వాళ్ళే అంటారు. లేదు ఇది కబ్జా అని వాళ్ళు అంటారు. కొన్నారు అని చెప్పి ఇన్ని కోట్లు పెట్టి కొన్నారు అని చెప్పి చూపించేది నువ్వే. కొన్నారు అంటే దాని అర్థం కబ్జా ఎలా అవుతుందిరా అని చెప్పి చాలామందితో తిట్లు తినేది వాడే. అలాంటి పరిస్థితికి ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయారు, వెహికల్స్ వేసుకుని అడావొడి చేశారు, కెమెరాలు పెట్టేశారు, బీరు బాటిల్ తీసుకెళ్లారు, ఓరిని నానా హంగామా చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి చేసేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మిగతా ఎవరి మీద అయినా సరే ప్రయత్నాలు చేసి ఉండుంటే కొంతవరకు ఆలోచించేవాళ్ళేమో. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళ ఏ రకమైనటువంటి ఆరోపణలు కూడా అక్కడ అవాస్తవాలు కాదు, అసలు కనీసం దాంట్లో ఏమాత్రం కూడా నిజం ఉండదు అనేటువంటిది ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. వీళ్ళ బండారం ఏంటో ప్రజల ముందే బయటపడిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పుడు మనం చెప్పేది కదా, కోడి చెరువు కబ్జా గురించి హైడ్రా చైర్మన్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు చాలా క్లియర్గా టీవీలో వీడియో వేసి మరి ఇదిగో ఇక్కడ వరకు ఇది ఉంది, ఇది పవన్ కళ్యాణ్ గారి 10 ఎకరాల ల్యాండు, దీంట్లో 7 ఎకరాలు కోడి చెరువు అనేటువంటిది, అది కంప్లీట్గా ప్రైవేట్ ల్యాండు, అది చెరువు అయి ఉండొచ్చు, అది ప్రైవేట్ చెరువు, దాంట్లోకి వేరే వాళ్ళు వెళ్ళేటి హక్కు వాళ్లకు ఉండదు, ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి. చెరువు అనేది వేరే రకాలుగా ఉండేటువంటి చెరువు వేరు, ఈ సికం పట్టాకి సంబంధించినటువంటి చెరువు వేరు అనేది చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇది కబ్జాకి గురి కాలేదు, ఇది ఆయన 2014లో కొన్నారు, దీని మీద 2018లో ఎంక్వైరీ జరిగింది, అది వాళ్ళదే అని చెప్పి తెలిసింది. 2024లో క్లారిఫికేషన్ కూడా ఇచ్చేసాము, అంతా అయిపోయింది అని చెప్పి ఆయన, అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా క్లీన్ చిట్గా అక్కడ వాళ్ళ దానికి సంబంధించి క్లీన్ చిట్ అనేది ఉంది, దాంట్లో ఉన్న ఆధారాలకి సంబంధించి వాళ్ళదే అనేటువంటి దాని మీద ఓకే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని వీళ్ళు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి దాంట్లో తెలంగాణ సెంటిమెంట్ రాజేసి 4 రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి దురుద్దేశంతో వెళ్ళేసినటువంటి ప్లాన్ అన్నీ కూడా బెడిసి కొట్టాయని చెప్పాలి. పాపం ఏం చేస్తారు చెప్పండి, తినడానికి తిండి లేక, అడుక్కోలేక, ఇలా పొట్టకూటి కోసం 4 అబద్ధాలు చెప్పుకుని బ్రతికేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ ఆన్లైన్లో బెదిరించి డబ్బులు తీసుకునేవాళ్ళు. బట్ ఎందుకో ఈసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా డబ్బులు దొబ్బేయాలనిపించింది.
పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎలాంటోడు? బేసిక్గా ఆయనకు అవసరమైతే ఆయన ఇంట్లో మొత్తం అంతా కూడా అమ్మేసుకుని మరి పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేసి మరి ప్రజలకు పెట్టేసే టైపు. అవసరమైతే ప్రాణాలు కూడా ప్రజల కోసం ఇచ్చేసేటువంటి టైపు. సినిమాల్లో కష్టపడి చెమట వచ్చి రెక్కల ముక్కలు చేసుకుని ఆ డబ్బుని కౌలు రైతులకు ఇస్తాడు. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా వచ్చినటువంటి సొమ్ముని జీతాన్ని కూడా తీసుకెళ్ళి అనాథ పిల్లలకి ఇస్తాడు. 100 కోట్లు సంపాదించిన దాంట్లో 80% ప్రజల కోసమే ఖర్చు పెట్టేటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? బుద్ధున్నోడు ఎవడైనా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కబ్జా చేస్తాడు అనేటువంటి ఆలోచనలో ఉంటాడా? ఇంకా వేరే ఏదైనా మాట్లాడచ్చేమో, కానీ రాజకీయంగా ఆయన ఇలాంటి దాని మీద స్పందించలేదు, అలాంటి దాని మీద స్పందించలేదు అనేటువంటి మాట అనొచ్చేమో, కానీ కబ్జా చేశాడు, ఆయన తినేశాడు, అవినీతి చేశాడు, ఇలా చేశాడు అంటే చెప్పు తీసుకుని పటాపటా కొడతారు. ఆయన సిద్ధాంతాలకు లోబడి ఆయన ఏదైనా ఒక మాటని అంటే దీని గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక డెసిషన్ తీసుకొచ్చేమో, కానీ ఇలా కబ్జా చేశాడనో ఇంకొకటనో చెప్తే ఎవడన్నా నమ్మే పరిస్థితి ఉంటుందా చెప్పండి? అదే ఇప్పుడు వీళ్ళ చేసినటువంటి బిగ్గెస్ట్ తప్పుగా మనం చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇప్పుడు ఈరోజు హైడ్రా రంగనాథ్ గారు ఇచ్చినటువంటి దాని మీద కొంతమందికి ఎలా ఉందంటే చెప్పు తీసుకుని పట్టా 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 కొట్టినట్టు అనిపించింది. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే, మీరు నిజంగానే ఒక పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండే కాదు, కోడి చెరువే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడైనా సరే ఆయన కబ్జా చేశాడు, ఆయన అవినీతి చేశాడు, ఆయన అక్రమాలు చేశాడు అని మీరు నిరూపించగలిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఆ ల్యాండ్ని ఆయన చేతుల మీదుగా మీకే రాసిచ్చేటువంటి పని కూడా చేయొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. నిరూపించకపోతే కింద మీద రెండు కూడా మూసుకుని ఇంట్లో కూర్చోండి. సొల్లు వాగుడు సొల్లు కవరు. నిరూపించడం అంటే ఏదో అదే ఏమంటారు, టీవీ పెట్టుకుని దాని మీద ఎలా రాసేసి చూపించడం కాదు. నిరూపించడం అంటే కోర్టుకి వెళ్ళి లేదంటే గవర్నమెంటు ఇదిగో కబ్జా చేశారు అనేటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసి కబ్జా చేశారు అని నిరూపించి అప్పుడు దాని మీద మాట్లాడాలి. అంతేగాని గాలి మాటలు తీసుకొచ్చి గాలి వార్తలను తీసుకొచ్చి సొల్లు వాగుడు వాగటం కాదు.